Hello students, welcome to online class. Now in this class we will discuss about constructor. Constructor is also a kind of method. It is also like a method. But the difference between constructor and method is the constructor invokes automatically whenever you create object of your class. అంటే కన్స్ట్రక్టర్ కూడా మెథడ్ లాంటిదే. బట్ కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ బాడీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ మెథడ్ బాడీలో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు నీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆ క్రియేట్ చేసిన వెంటనే కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ ఫైర్ అయ్యి కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ అంటే ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్. ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయండి. ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మీరు ఇనీషియల్గా ఏవైనా వాల్యూస్ కనుక చెప్పాలంటే ఖచ్చితంగా మనం దేన్ని ఉపయోగిస్తామంటే కన్స్ట్రక్టర్ని ఉపయోగిస్తాం. కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే టైంలోనే మీరు ఆ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఇనీషియల్గా కొన్ని వాల్యూస్ని చెప్పచ్చు. సో అందుకే మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్. First point, simply constructor is a kind of method which invokes automatically. ఎప్పుడు ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుందంటే నువ్వు నీ క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు కన్స్ట్రక్టర్ ఫైర్ అయ్యి ఆ కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కన్స్ట్రక్టర్ క్లాస్లో మనం ఎందుకు రాస్తామంటే మనం క్లాస్లో డిఫైన్ చేసినటువంటి ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఏవైనా ఇనిషియల్ వాల్యూస్ కనుక ఇవ్వాలనుకుంటే మనం కన్స్ట్రక్టర్ని ఉపయోగిస్తాం. సో అందుకే మనం ఏం చెప్తామంటే ద పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ద రూల్స్ ఇన్ డిఫైనింగ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ఎ మెథడ్ బట్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ వైల్ డిఫైనింగ్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ నేమ్ ఫస్ట్ రూల్ చూడండి. కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి ద సేమ్. కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరు మస్ట్ బి ద సేమ్. కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలండి. నెక్స్ట్ ఒక మెథడ్కి ఏమేమి ఉంటాయంటే యాక్సెస్ మాడిఫైర్ ఉంటుందండి, మాడిఫైర్ ఉంటుంది, తర్వాత మెథడ్ నేము, పారామీటర్సు, ఓకే, అలాగే త్రోస్ ఎక్సెప్షనిస్ట్ మెథడ్ బాడీ ఉంటుందండి. బట్ కన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి అన్నీ కూడా ఉండవు. ఫస్ట్ పాయింట్ చెప్పాం కదండి, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము ఖచ్చితంగా సేమ్ అవ్వాలి. సెకండ్ రూల్ వచ్చి కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఇట్ షుడ్ నాట్ కంటైన్ రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్ హ్యావ్ నో రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్కి ఏముండదంటే రిటర్న్ టైప్ ఉండదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇట్ షుడ్ నాట్ కంటైన్ మాడిఫైర్స్. సో కన్స్ట్రక్టర్కి ఏముండదంటే మాడిఫైర్స్ ఉండవు. నో మాడిఫైర్స్ ఫర్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. కన్స్ట్రక్టర్కి మీకు ఏ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ అయినా అప్లై చేయొచ్చు. కన్స్ట్రక్టర్ హ్యావ్ 4 యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్. ఏదర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ సెక్షన్లో పెట్టచ్చండి, ప్రైవేట్ సెక్షన్, పబ్లిక్ సెక్షన్ అండ్ ప్రొటెక్టెడ్ సెక్షన్. కన్స్ట్రక్టర్కి మీరు యాక్సెసిబిలిటీ మాడిఫైర్స్ ఇవ్వచ్చు. సిమిలర్లీ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ లాజిక్ అంటే కన్స్ట్రక్టర్లో మనం ఏ లాజిక్ రాస్తామంటే ఇనిషియలైజేషన్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి ఇనిషియల్ వాల్యూస్కి చెప్తాం. కానీ ఈ కన్స్ట్రక్టర్లో కొన్ని స్టేట్మెంట్స్ మాత్రం అంటే కన్స్ట్రక్టర్ బాడీలో సమ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఏ స్టేట్మెంట్స్ అలౌడ్ కాదంటే రిటర్న్ స్టేట్మెంట్ విత్ వాల్యూ. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఉంది రిటర్న్ 10 అని ఉంది. ఇట్స్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ పక్కన ఏముందంటే ఒక వాల్యూ ఉంది. ఇటువంటి స్టేట్మెంట్ని మీరు కన్స్ట్రక్టర్లో రాయకూడదు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూడండి. ఇట్ క్యాన్ హ్యావ్ త్రోస్ క్లాస్. మీరు త్రోస్ సెక్షన్ కూడా చెప్పచ్చు. త్రోస్ అని చెప్పి ఎక్సెప్షన్ లిస్ట్ మీరు మెన్షన్ చేయవచ్చు. సేమ్ అండి కన్స్ట్రక్టర్ మెథడ్ రెండింటికి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రూల్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్ నేమ్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే క్లాస్ నేమ్కి ఈక్వల్ అవ్వాలి. సో కన్స్ట్రక్టర్కి ఏమి ఉండదంటే రిటర్న్ టైప్ ఉండదు. నెక్స్ట్
మాడిఫైయర్స్ ఉండవు కన్స్ట్రక్టర్కి. తర్వాత కన్స్ట్రక్టర్కి ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ ఉంటాయి. యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ మనకు తెలుసు జావాలో డిఫాల్ట్, ప్రైవేట్, పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్. బట్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ కూడా తీసుకుంటుందండి. కన్స్ట్రక్టర్ హ్యావ్ పారామీటర్స్. ఇన్ కన్స్ట్రక్టర్ లాజిక్లో అన్ని స్టేట్మెంట్స్ అలౌడ్ కాదు. బట్ మెథడ్లో ఏ స్టేట్మెంట్స్ అయితే మనం రాయగలమో అటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా కన్స్ట్రక్టర్ రాయొచ్చు ఎక్సెప్ట్ వన్ స్టేట్మెంట్. ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ అని చెప్పి దాని పక్కన ఒక వాల్యూ ఇచ్చి సెమీకోలన్ పెడితే ఇది రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది. రిటర్న్ విత్ వాల్యూ అనే స్టేట్మెంట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ మాత్రం మనం కన్స్ట్రక్టర్లో రాయకూడదు. ఇది రాస్తే మీకు కంపారిజన్ ఎర్రర్ వస్తుందండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి. కన్స్ట్రక్టర్ కెన్ హ్యావ్ త్రోస్ క్లాస్. కన్స్ట్రక్టర్ ఏం చేయగలదంటే సమ్ ఎక్సెప్షన్స్ని కూడా త్రో చేయగలదు. నెక్స్ట్ తర్వాత చూడండి. ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. ఒక మెథడ్కి ఖచ్చితంగా మనం ఫస్ట్ ఏం చెప్తుంటే యాక్సెసిబిలిటీ మాడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్, త్రోస్, ఎక్సెప్షన్ లిస్ట్ ఇన్ని చెప్తూ ఉండే. ఓకే, సో మెథడ్కి కన్స్ట్రక్టర్కి సిమిలారిటీస్ చూడండి. యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ మెథడ్స్కి అప్లై అవుతాయండి యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్. అలాగే కన్స్ట్రక్టర్కి కూడా యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ ఉంటాయి. అంటే కన్స్ట్రక్టర్ ముందు మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అలాగే డిఫాల్ట్ కూడా చెప్పచ్చు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్కి ఒక మెథడ్కి ఖచ్చితంగా మాడిఫైయర్స్ మీరు అప్లై చేయొచ్చు. మాడిఫైయర్స్ ఒక మెథడ్కి ఏముంటాయంటే మాడిఫైయర్స్ ఉండొచ్చు లేకపోవచ్చు. సో మాడిఫైయర్స్ ఆర్ అప్లికబుల్ టు మెథడ్. బట్ కన్స్ట్రక్టర్కి మాత్రం మాడిఫైయర్స్ అనేవి ఉండవు. సో నో మాడిఫైయర్స్ ఫర్ కన్స్ట్రక్టర్. ఒక మెథడ్కి ఖచ్చితంగా ఏముంటుందంటే ఓకే మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుందండి. రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ మనం ఏం రాస్తాం అంటే వాయిడ్ అని రాస్తాం. బట్ కన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి ఇట్ షుడ్ నాట్ కంటైన్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ రాయకూడదండి. నెక్స్ట్ ఒక మెథడ్కి ఇచ్చే పేరు మీకు నచ్చిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. కానీ కన్స్ట్రక్టర్కి ఇచ్చే పేరు ఏమవ్వాలంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్ అవ్వాలండి. నెక్స్ట్ మెథడ్ హ్యావ్ టేకెన్ పారామీటర్స్. మెథడ్ పారామీటర్స్ని తీసుకోగలదు. అలాగే కన్స్ట్రక్టర్ ఆల్సో టేక్స్ పారామీటర్స్. నెక్స్ట్ ఒక మెథడ్ ఎక్సెప్షన్ లిస్ట్ని త్రో చేయగలదు. అలాగే కన్స్ట్రక్టర్ ఆల్సో త్రోస్ సమ్ ఎక్సెప్షన్స్. సో దీస్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. సో యాక్సెసిబిలిటీ మాడిఫైయర్స్ applicable to both method and constructor. Modifiers are only applicable to a method. So కన్స్ట్రక్టర్కి మాడిఫైయర్స్ ఉండవు. కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు. కన్స్ట్రక్టర్ పేరు ఖచ్చితంగా క్లాస్ పేరుకి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ తీసుకోగలదు. మెథడ్ ఆల్సో టేక్ పారామీటర్స్. కన్స్ట్రక్టర్ ఆల్సో త్రోస్ ఎక్సెప్షన్స్. సిమిలర్లీ మెథడ్ ఆల్సో త్రోస్ ఎక్సెప్షన్స్. చూడండి కన్స్ట్రక్టర్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో కన్స్ట్రక్టర్ మెయిన్గా ఏముండదండి, మాడిఫైయర్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు. కన్స్ట్రక్టర్ పేరు వచ్చి సేమ్ యాజ్ క్లాస్ నేమ్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ తర్వాత స్లైడ్ చూడండి. ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఎ కన్స్ట్రక్టర్. ఆల్రెడీ చెప్పాం మనం. ఒకసారి కన్స్ట్రక్టర్ని మనం ఎందుకు రాస్తాం అంటే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే అంటే ఒక క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మనం ఇనీషియల్గా ఏవైనా వాల్యూస్ కనుక ఇవ్వాలనుకుంటే మనం కన్స్ట్రక్టర్ రాస్తాం. సో ఈ స్లైడ్ చూడండి ఒకసారి. సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే చూడండి ఒకసారి. ఒక క్లాస్ ఉందండి. క్లాస్ పేరు ఏం పెట్టానంటే ఎగ్జాంపుల్. ఓకే నో ఈ ఎగ్జాంపుల్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఎలా రాయాలంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్కి మనం ఏం చెప్పాలంటే చూడండి ఒకసారి. కన్స్ట్రక్టర్కి ముందు యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ చెప్పాలి. ఒకవేళ యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ కనుక మీరు చెప్పకపోయినట్లయితే దీని యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ ఏమవుతుందంటే డిఫాల్ట్ అవుతుంది. ఓకే సో మాడిఫైయర్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఉండేది నేమ్. సో నేమ్ ఏం చెప్పారండి, కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరు ఈక్వల్ అవ్వాలి కాబట్టి సేమ్ పేరు రాయాలండి. సో క్లాస్ పేరు ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలంటే కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరు రాయాలి ఎగ్జాంపుల్. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ అనేవి ఖచ్చితంగా పెట్టి యూ హ్యావ్ టు రైట్ సమ్ స్టేట్మెంట్స్. ఓకే సో దీన్ని ఏమంటాం అంటే కన్స్ట్రక్టర్ బాడీ అంటాం. ఓకే ఇది మొత్తం కన్స్ట్రక్టర్ అండి. మొత్తం ఈ బాక్స్లో ఉన్నది, ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఉన్నది మొత్తం కన్స్ట్రక్టర్. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి, విత్ ఇన్ కర్లీ బ్రేసెస్, దీన్ని మనం కన్స్ట్రక్టర్ బాడీ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ బాడీలో మీరు మెథడ్లో ఏ స్టేట్మెంట్స్ అయితే రాయగలరో అన్ని స్టేట్మెంట్స్ రాయొచ్చు. బట్ ఏ స్టేట్మెంట్ రాయలేమంటే కన్స్ట్రక్టర్లో రిటర్న్ స్టేట్మెంట్ విత్ వాల్యూ అంటే రిటర్న్ 10 కోలని చెప్పాను కదండి ప్రీవియస్ స్లైడ్లో, ఆ స్టేట్మెంట్ మాత్రం కన్స్ట్రక్టర్ బాడీలో రాయకూడదు. ఓకే ఒకవేళ రాసినట్లయితే కంపైలేషన్ ఎవరు వస్తుందండి. నెక్స్ట్ తర్వాత స్లైడ్ చూడండి.
మీరు మీ క్లాస్లో కనుక కన్స్ట్రక్టర్ రాయకపోతే జావా కంపైలర్ ఏం చేస్తుంటే కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ కన్స్ట్రక్టర్ అంటే మీరు మీ క్లాస్లో కన్స్ట్రక్టర్ కనుక రాయకపోయినట్లయితే మీ జావా ప్రోగ్రాంలో ద జావా కంపైలర్ ప్రొవైడ్స్ వన్ కన్స్ట్రక్టర్. జావా కంపైలర్ ఏం చేస్తుంటే ఒక కన్స్ట్రక్టర్ని అదే ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రొవైడ్ చేసే కన్స్ట్రక్టర్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి ఏ విధమైన పారామీటర్స్ ఉండవు. దాని యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే మీరు క్లాస్కి ఏ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ అయితే ఇస్తామో అదే మాడిఫైరు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కూడా అప్లై అవుతుంది. సో ఒక క్లాస్ ముందు మీరు ఏదైతే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పారో ద సేమ్ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఈజ్ ఆల్సో అప్లైడ్ టు కన్స్ట్రక్టర్. ఓకే, ఒకసారి చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా ప్రోగ్రామ్ అంటే మీ జావా ప్రోగ్రాంలో మీరు కన్స్ట్రక్టర్ రాయకపోతే ద కంపైలర్ ప్రొవైడ్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఏమి ఉండవంట, పారామీటర్స్ ఉండవు. ఓకే, దీని యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే సేమ్ యాజ్ క్లాస్కి ఏ అయితే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఇచ్చారో అదే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. జావాలో 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వచ్చి నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, థర్డ్ వచ్చి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పాం. సో మన జావా ప్రోగ్రాంలో కన్స్ట్రక్టర్ కనుక లేకపోతే సో ఎవరు ప్రొవైడ్ చేస్తారు కన్స్ట్రక్టర్? కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది. సో కంపైలర్ ప్రొవైడ్ చేసే ఆ కన్స్ట్రక్టర్ని మనం ఏమంటాం అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ద కంపైలర్ గివెన్ కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద కంపైలర్. ఓకే, దానికి ఏముండవండి, పారామీటర్స్ ఉండవు. ఓకే, సో ఇట్ డజంట్ హ్యాస్ పారామీటర్స్. ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ ఉండవండి. అలాగే ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఏ విధమైన లాజిక్ ఉండదు. బట్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఒక ఇంప్లిసిట్గా ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. ఆ స్టేట్మెంట్ వచ్చి సూపర్. ఓకే, దీని యొక్క యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే క్లాస్కి ఏ యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఇచ్చారో అదే యాక్సెసిబిలిటీ మాడిఫైర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కూడా అప్లై అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వన్స్ అగైన్, ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడెడ్ బై జావా కంపైలర్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఏ విధమైన లాజిక్ ఉండదు. కానీ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఒక స్టేట్మెంట్ ఎవరు రాస్తారంటే సూపర్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి. ఆ సూపర్ అనే స్టేట్మెంట్ ఎవరు రాస్తారంటే జావా కంపైలర్ రాస్తుంది. సో వాట్ ఈజ్ సూపర్ అనేది మనం ఇన్హెరిటెన్స్ చెప్పినప్పుడు చెప్తాం. సో ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ హ్యావ్ నో లాజిక్ ఎక్సెప్ట్ సూపర్ కాల్. ద యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఆఫ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ సేమ్ యాజ్ క్లాస్. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్ చూడండి. నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ మెథడ్ అని చెప్పాం. ఒక మెథడ్కి పారామీటర్స్ ఉంటాయి. ఓకే, పారామీటర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒక మెథడ్కి. అలాగే కన్స్ట్రక్టర్కి కూడా పారామీటర్స్ ఉండొచ్చు, పారామీటర్స్ లేకపోవచ్చు. సో ఏ కన్స్ట్రక్టర్కి అయితే పారామీటర్స్ ఉండవో ఆ కన్స్ట్రక్టరే మనం ఏమంటాం అంటే నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ ఎవరు రాయాలంటే డెవలపర్సే రాయాలి. మన ప్రోగ్రామర్స్ మనం అందరం రాస్తాం. ద డెవలపర్ గివెన్ కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ అంటే ద కన్స్ట్రక్టర్ రిటన్ బై ద ప్రోగ్రామర్ వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ లేకుండా రాసిన కన్స్ట్రక్టర్ని మనం ఏమని కేకేస్తాం అంటే నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటామండి. నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ రిటన్ బై డెవలపర్ వితౌట్ పారామీటర్స్. సో ఏముండదండి, పారామీటర్స్ ఉండదు. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే పారామీటర్స్ ఏం లేవు. ఒక క్లాస్ ఉందండి, క్లాస్ పేరు స్టూడెంట్. ఇందులో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఐడి, సెకండ్ వచ్చి నేమ్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ రాశానండి. సో కన్స్ట్రక్టర్కి నేను యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమి ఇచ్చానంటే పబ్లిక్ అని ఇచ్చాను. తర్వాత యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాం. కన్స్ట్రక్టర్ ఈ మాడిఫైర్ ఉండదు. నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే రిటర్న్ టైప్. కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ కూడా ఉండదు. నో మాడిఫైయర్, నో రిటర్న్ టైప్. నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటండి, కన్స్ట్రక్టర్కి పేరు చెప్పాలి. సో కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరుకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి ద సేమ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో పబ్లిక్ స్టూడెంట్. ఓకే, ఈ పబ్లిక్ స్టూడెంట్ అనేది కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ అండి ఇది? నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇందులో నేను ఏం చేశానంటే 2 స్టేట్మెంట్స్ రాశాను.
ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఐడి ఈక్వల్ టు 10, నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్. అంటే ఈ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మనం ఇనీషియల్గా ఏవైనా వాల్యూస్ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ వాడామంటే నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వాడాం, లేదా దీన్ని నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని కూడా అనొచ్చు. ద కన్స్ట్రక్టర్ డిఫైన్డ్ బై డెవలపర్ వితౌట్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ నో ఆర్గ్యుమెంట్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ తర్వాత చూడండి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ద డెవలపర్ గివెన్ కన్స్ట్రక్టర్ అంటే మనం రాసినటువంటి కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, పారామీటర్స్తో కలిపి రాసినట్లయితే దాన్ని మనం అంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇన్ డెవలపర్ గివెన్ కన్స్ట్రక్టర్ హ్యావ్ సమ్ లాజిక్. సో డెవలపర్ రాసిన కన్స్ట్రక్టర్లో ఖచ్చితంగా ఏముంటుందంటే లాజిక్ కూడా ఉంటుందండి. ద కన్స్ట్రక్టర్ టేక్స్ పారామీటర్స్. సో ఏ కన్స్ట్రక్టర్ అయితే పారామీటర్స్ తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఓకే, అలాగే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రెండు కూడా ఎవరు రాసుకోవాలంటే డెవలపర్ రాసుకోవాలండి. ఓకే, యాజ్ ఎ ప్రోగ్రామర్గా మన రెస్పాన్సిబిలిటీ. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాయాలంటే ఒకవేళ మనం రాయకపోతే కంపైలర్ మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ద కన్స్ట్రక్టర్ టేక్స్ పారామీటర్స్. ఏ కన్స్ట్రక్టర్ అయితే పారామీటర్స్ తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. సో ఈ కన్స్ట్రక్టర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే డెవలపర్ ప్రొవైడ్ చేస్తాడండి. ద డెవలపర్ గివెన్ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఖచ్చితంగా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో ఇట్ హ్యావ్ సమ్ లాజిక్. చూడండి ఇక్కడ క్లాస్ స్టూడెంట్, ఓకే, సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ రాశాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ యొక్క యాక్సెసిబిలిటీ మాడిఫైర్ వచ్చి పబ్లిక్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్కి మాడిఫైర్ ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు, కాబట్టి రెండు రాయకూడదు. తర్వాత పేరు రాయాలి. సో నేమ్ ఆల్వేస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్, కాబట్టి స్టూడెంట్. ఇది రెండు పారామీటర్స్ తీసుకుంటుందండి, ఒక ఇంటీజర్ వాల్యూని, ఒక నేమ్ని. ఓకే, సో ఇంట్ వాల్యూ ఇంట్ ఐ కమా స్ట్రింగ్ ఎన్. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఐడికి ఏ వాల్యూని ఇచ్చానంటే ఐ వాల్యూని ఇచ్చాను, కాబట్టి ఐడి ఈక్వల్ టు ఐ, అలాగే నేమ్ ఈక్వల్ టు ఎన్. దిస్ కన్స్ట్రక్టర్ టేక్స్ 2 పారామీటర్స్. సో ఏ పారామీటర్స్ తీసుకుంటుందంటే ఒక ఇంటీజర్ని, ఒక స్ట్రింగ్ని పారామీటర్స్గా తీసుకుంటుంది. సో ఏ కన్స్ట్రక్టర్ అయితే పారామీటర్స్ తీసుకుంటుందో దాన్నే మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటామండి. చూడండి ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏమవుతుందంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇదే ప్రీవియస్లో చూసారనుకోండి, దీనికి పారామీటర్స్ లేవు, కాబట్టి ఇది నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఒకసారి మనం కన్స్ట్రక్టర్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ ఆన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇది. క్లాస్ క్లాస్ పేరు జస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టానండి. క్లాస్ పేరు ఎగ్జాంపుల్. నేను ఈ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ రాస్తాను. సో కన్స్ట్రక్టర్ మనం ఫస్ట్ ఏం చెప్పాలంటే కన్స్ట్రక్టర్కి యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పాలి, తర్వాత మాడిఫైర్ చెప్పాలి, యాక్సెసిబిలిటీ మాడిఫైర్, తర్వాత పేరు చెప్పాలి. సో ఇక్కడ నేను యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏం చెప్పట్లేదు, జస్ట్ నేను ఏం రాస్తానంటే ఎగ్జాంపుల్ అని రాశాను. ఎగ్జాంపుల్. సో నేమ్ ఏం చెప్పాలంటే సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కాదు, ఎగ్జాంపుల్ ఆన్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఒక స్టేట్మెంట్ రాస్తాను. system.out.println hello I am constructor invoked whenever you create object. ఓకే, జస్ట్ ఒకే స్టేట్మెంట్ రాసానండి కన్స్ట్రక్టర్లో. చూడండి, ఇప్పుడు మెయిన్ మెథడ్లో నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్.
ఎగ్జాంపుల్ ఈ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి ఈ ప్రోగ్రాంలో నేను ఏం చేశానంటే ఒక క్లాస్ రాశానండి, క్లాస్ పేరు ఎగ్జాంపుల్ అని పెట్టాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశాను. సో కన్స్ట్రక్టర్ పేరు సేమ్ యాజ్ క్లాస్ పేరు ఉండాలి కాబట్టి యాక్సెసిబిలిటీ మాడిఫైర్ చెప్పలేదు. చెప్పకపోతే దీని యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమవుతుందంటే క్లాస్కి ముందు డిఫాల్ట్ ఉంటుంది, అలాగే దీని యాక్సెసిబిలిటీ మాడిఫైర్ కూడా డిఫాల్ట్ అవుతుంది. సో ఇది ఏ విధమైన పారామీటర్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఏ కన్స్ట్రక్టర్ అంటే నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఏం చేశానంటే జస్ట్ ఇందులో సింపుల్గా ఒక స్టేట్మెంట్ రాశాను, హలో ఐఎమ్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్. ఎప్పుడు ఇన్వోక్ అవుతుందంటే ఈ కన్స్ట్రక్టర్ నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ జరుగుతాయి. ఓకే, నా ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. prg1.java. ఓకే, సో చూడండి ఒకసారి cmd f:/cd programs 1 చూడండి java c prg1.java. ఓకే, స్మాల్ ఎర్రర్ వచ్చిందండి. ఓకే, చూడండి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావా సి ఓకే prg1.java. సో జావా సి స్పేస్ prg1.java అని టైప్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. సో నౌ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి జావా స్పేస్ ఎగ్జాంపుల్ అన్న వెంటనే ఏం జరిగిందండి, ఏం ప్రింట్ అయిందండి, హలో ఐఎమ్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. చూడండి ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఈ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్ అన్న వెంటనే ఫస్ట్ మీకు ఈ ఈకి మెమరీ అలొకేట్ అవుద్ది. తర్వాత న్యూ ఎగ్జాంపుల్ అన్న వెంటనే ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అయ్యి ఈ క్లాస్లో ఏమైనా అంటే ఎగ్జాంపుల్ క్లాస్లో ఏమైనా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటే అవి వచ్చి లోడ్ అవుతాయి. సో ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ న్యూ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ జరుగుతుందండి. వెంటనే ఏమవుతుందంటే ఇప్పుడు కంట్రోలు కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల మీకు ఏం ప్రింట్ అవుతుందంటే హలో ఐఎమ్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్. ఎప్పుడు ఇన్వోక్ అవుతుందంటే కన్స్ట్రక్టర్ దానికి మెథడ్ ఉందనుకోండి, ఆ మెథడ్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది దాని అంతటదే, బట్ కన్స్ట్రక్టర్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ఎవర్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. నువ్వు ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కన్స్ట్రక్టర్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ ప్రోగ్రాంలో నేను ఒకే కన్స్ట్రక్టర్ రాశానండి. ఐ విల్ రైట్ వన్ మోర్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ e1 ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ చూడండి ఒకసారి దీనికి e1 అని ఇస్తాను, e2. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ e3 ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్. సో నేను ఈ క్లాస్లో మెయిన్ మెథడ్లో 3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, e1 e2 e3. సో ఈ 3 ఆబ్జెక్టులు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కూడా కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, అలాగే థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కూడా కన్స్ట్రక్టర్ ఖచ్చితంగా ఇన్వోక్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ. చూడండి ఇక్కడ రాస్తున్నాను, కన్స్ట్రక్టర్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్వేస్. ఓకే, ఇప్పుడు వెన్ యూ క్రియేట్ కన్స్ట్రక్టర్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడంటే వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. అంటే నువ్వు నీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకే, అంటే ఎప్పుడైతే నీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో అప్పుడు కన్స్ట్రక్టర్ ఖచ్చితంగా కాల్ అవుతుంది. సో ఫస్ట్ టైం క్రియేట్ చేశాను కన్స్ట్రక్టర్ కాల్ అయింది, అలాగే సెకండ్ టైం క్రియేట్ చేసాను కాల్ అయింది, థర్డ్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా కాల్ అవుతుంది. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో. సో కంపైల్ జావా సి స్పేస్ prg1.java. now execute java space okay example. చూడండి జావా స్పేస్ ఎగ్జాంపుల్ అన్నా.
సో ఎప్పుడైతే జావా స్పేస్ ఎగ్జాంపుల్ అన్నామో, సో సేమ్ స్టేట్మెంట్ అంటే కన్స్ట్రక్టర్ ఎన్నిసార్లు ఇన్వోక్ అయిందండి, 3 టైమ్స్ ఇన్వోక్ అయింది. ఫస్ట్ టైం అయినప్పుడు ప్రింట్ అయిందండి మెసేజ్, సెకండ్ టైంకి రెండోసారి ఈ మెసేజ్ ప్రింట్ అయింది, అలాగే థర్డ్ టైం కూడా ప్రింట్ అయింది. సో కన్స్ట్రక్ట్